ఓకే సార్. సార్ నాకు ఒక చిన్న డౌట్ సార్. చెప్పండి. మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, కరుణాకర్ గారు అని ఒక చిన్న హింట్ కూడా వదిలారు. ఆయన సినిమా ఎప్పుడు రిలీజ్ అవబోతుందా సార్? అంటే అతని మీద కథ మనోడి లైఫ్ లో జరిగిన, నా ఫ్రెండ్ కాబట్టి వాడు వాళ్ళ లైఫ్ లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ బాగుంటాయి, నాకు పర్సనల్ గా ఇష్టం. అదే వాడి మీద కథ సినిమా చేద్దాం అనిపించింది. మోస్ట్లీ అది నేను ఇయర్ ఎండింగ్ లో షూట్ స్టార్ట్ చేస్తాం. ఓకే, ఇయర్ ఎండింగ్, నెక్స్ట్ ఇయర్ రిలీజ్ ఉంటుంది. సార్ మీరు మ్యారేజ్ తర్వాత ఏమైనా మార్పులు వచ్చాయి మీకు? కొంచెం డిసిప్లిన్ వస్తుంది కదా, టైంకి ఇంటికి వెళ్ళాలి, టైంకి ఇంటికి వెళ్ళాలి. కాల్స్ ఏమైనా వస్తున్నాయా? కాల్స్ అవే రావు అంతే. మేడం సపోర్ట్ ఎలా ఉంది మీకు? తను ముందు నుంచి లాస్ట్ 5 years నుంచి అంటే ఇద్దరం కలిసి జర్నీ చేసామని చెప్పాలి. మాకెందుకు చెప్పలేదు ఫ్యాన్స్ కి? ఎందుకు చెప్పడం ఇప్పుడు రివీల్ చేస్తున్నారు. ఏ మాత్రం దొరకకుండా మీరు ఎలా మెయింటైన్ చేశారు? ఈయన పర్సనల్ లైఫ్ కొంచెం ఎంత ప్రైవేట్ గా ఉంటే అంత బెటర్ అని ఫీల్ అవుతుంది. అయినా అది బెస్ట్. నా లైఫ్ లో పర్సనల్ లైఫ్ ని అంత ఎక్కువ ఎక్స్పోజ్ చేయాలనుకోను. అంటే ఫ్యాన్స్ ఎంతసేపు వర్క్, సినిమాలు, వాళ్ళు మా మీద చూపించే లవ్, దాని వరకు ఉన్నాం. లవ్ అయితే చాలా సంపాదించుకున్నారు సార్ మీరు. థ్యాంక్ యూ. అతి తక్కువ టైంలోనే ఇంత మంది ఫ్యాన్ బేస్ ఉంది అంటే నిజంగా చాలా గ్రేట్ అని చెప్పాలి సార్. థ్యాంక్ యూ.